తెలంగాణ బీజేపీ కొత్త రాష్ట్ర కమిటీని అధికారికంగా ప్రకటించినప్పటికీ దానిపైనే పార్టీ లోపల వివాదాలు రగులుతున్నాయి. పదవుల పంపకం, ప్రాంతీయ సమీకరణాలు, పాత కొత్త నేతల ప్రాధాన్యతల విషయంలో అసంతృప్తి బహిర్గతమవుతోంది. నూతన కమిటీలో 3 ప్రధాన కార్యదర్శులు, 8 ఉపాధ్యక్షులు, 8 కార్యదర్శులు, 1 కోశాధికారి, 1 సహాయ కోశాధికారి, చీఫ్ ప్రతినిధి, అలాగే 7 మోర్చాల అధ్యక్షులను నియమించారు. మొత్తం 29 మంది సభ్యులున్న ఈ కమిటీలో 11 మంది ఓసీలు, 7 మంది బీసీలు, 1 ఎస్టీ, 3 ఎస్సీలు, అలాగే 6 మహిళలకు చోటు దక్కింది. పార్టీ మార్గదర్శకాల ప్రకారం కమిటీలో 40% పాతవారికి, 60% కొత్త వారికి అవకాశం ఇవ్వాలనేది నిబంధన. కానీ వాస్తవంగా ఎక్కువ స్థానాలు పాత నేతలకే దక్కాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొత్తగా వచ్చిన వారికి అన్యాయం జరిగిందనే అభిప్రాయాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. అలాగే 29 మందిలో 12 మంది సికింద్రాబాద్ నుంచే ఉండటం ఇది రాష్ట్ర కమిటీనా లేక సికింద్రాబాద్ కమిటీనా అనే విమర్శలకు దారితీసింది. రాజాసింగ్ వంటి నేతలు ఇది అసలైన బీజేపీ కమిటీనా లేక కొందరి నేతల ఆధిపత్యమేనా అంటూ బహిరంగంగా ప్రశ్నిస్తున్నారు. బీసీలకు అధిక ప్రాధాన్యం ఇస్తామని బీజేపీ చెప్తున్నప్పటికీ కొత్త కమిటీలో కేవలం 7 బీసీలకే అవకాశం రావడంపై ఆ వర్గం అసంతృప్తి వ్యక్తమవుతోంది. అందులోనూ మహిళలకు 2 స్థానాలే రావడం మరో వివాదాస్పద అంశంగా మారింది. డీకే అరుణ, ధర్మపురి అరవింద్, ఈటెల రాజేందర్ వంటి నేతల అసంతృప్తి బహిర్గతమవుతుందనే టాక్ వినిపిస్తోంది. ఇటీవల ఈటెల వర్గం పార్టీ పదవుల పంపకంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. మహబూబ్ నగర్, ఖమ్మం, వరంగల్ వంటి జిల్లాల్లో నేతల మధ్య తగాదాలు మరింత పెరుగుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర బీజేపీలో అధ్యక్ష ఎన్నిక, రాజాసింగ్ రాజీనామా, వర్గపోరు వంటి సమస్యలు చల్లారకముందే కొత్త కమిటీ మరో తగాదాకు దారితీస్తుంది. కమిటీపై ఉన్న విభేదాలు నాంపల్లి ఆఫీస్ వరకే పరిమితమవుతాయా లేక కేంద్ర నాయకత్వం దాకా వెళ్తాయా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.